గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. యాక్చువల్లీ ఇప్పుడైతే ఇంత లేచి బ్రష్ గిట్ వేసుకున్నా. యాక్చువల్లీ అయితే ఫుల్ అయితే రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మీకు చెప్పినట్టే ఇంతకుముందు 1 వీక్ నుంచి అయితే ఫుల్ అయితే తిరుగుతున్నాను. మీకు కూడా బ్లాగ్స్లో తెలుస్తుంది ఎంత తిరుగుతున్నాను. పొద్దున పోతే రాత్రికి వస్తున్నా, రాత్రి పోతే ఇంకా మళ్ళీ పొద్దునకి వచ్చినట్టు వస్తున్నా. నైట్ పోతుంటే మళ్ళీ 3:30-4కి వస్తున్నా ఇంటికి. అందుకని కొంచెం పెద్ద రెస్ట్ అయితే తీసుకుందాం. బాడీ మళ్ళీ ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతుంది, దిమాగ్ ఖరాబ్. ఇప్పుడు మళ్ళీ యాక్చువల్లీ ఊరికి కూడా వెళ్ళేది ఉంది. యాక్చువల్లీ ఇప్పుడైతే చెప్తున్నా, ఊరికి కూడా వెళ్ళేది ఉంది. ఇంకా 3-4 డేస్ ఉంది అంతే. ఇంకా ఊరికి కూడా వెళ్ళాలి. మళ్ళీ నైట్ మొత్తం కార్ అయితే నడిపేది ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే కొంచెం అయితే రెస్ట్ తీసుకుందాం. అయితే బ్లాగ్ కూడా చాలా తక్కువ అవ్వచ్చు. అయితే ఏం చేయలేను, ఎందుకంటే నాకు రెస్ట్ కావాలి. చలో ఇప్పుడైతే టిఫిన్ అయితే వేసినాం. టిఫిన్ అయితే తిందాం. ఫైనలీ టిఫిన్ అయితే వచ్చేసింది, ఉప్మా ఇంకా పప్పుల పొడి. ఇప్పుడైతే వెళ్ళి అమ్ముని అయితే పిలుచుకొని వద్దాం స్కూల్ నుంచి. జూనో ఫైనలీ అమ్ముని అయితే పిలుచుకొని వచ్చేసిన. ఇప్పుడైతే నా రూమ్లోకి అయితే వచ్చేసిన. యాక్చువల్లీ ఇంతసేపు అయితే డాడీ అయితే ఈ రూమ్లో కొనుక్కొని ఉండే, ఇంకా అందుకని నేనైతే ఆ రూమ్లో ఉండే. ఇప్పుడైతే డాడీ అయితే ఆ రూమ్లోకి అయితే వెళ్ళిపోయిండు. ఇప్పుడు మనం అయితే కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకున్నాం. ఫైనలీ లంచ్ అయితే వచ్చేసింది, రైస్ ఇంకా పప్పు. జూనో గారిని అయితే పైకి అయితే తీసుకోబోతున్నా. క్లైమేట్ బాగుంది కదా, ఇంక అందుకని పైకి అయితే తీసుకోబోతున్నా. అది చూసిరా చందమామ అనిపిస్తుంది అప్పుడే. అందుకని మేము క్లైమేట్ బాగుందని జూనోని అయితే పైకి అయితే తీసుకొని వచ్చిన. ఇంకోటి ఆంధ్రాలో వానలు పడుతున్నాయి, తెలంగాణలో వానలు పడట్లేవు, అది వెరైటీ. ఇంకోటి ఆ బిల్డింగ్ చూడండి గైస్, ఎంత తొందరగా కడుతారు. ఒక నెల ముందు ఒక ఫ్లోర్ కిందకు ఉంటే ఇప్పుడు ఒక ఫ్లోర్ పైకి వెళ్ళిపోయింది. ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా కడుతారు ఆ బిల్డింగ్స్. ఫైనలీ బిల్డింగ్ పైకి వెళ్ళి కిందికి వచ్చేసాం. క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇంకా దానికోసం మనం పోదాం అనుకున్నాం. నేను జునవాడు ఇంక ఇద్దరం కలిసి అయితే పోయినాం పైకి. యాక్చువల్లీ ఆడ మాట్లాడదు అనుకో, నేను నాకైతే అనిపించింది పైకి పోవాలనిపించింది. ఇంకా జునవాడు ఇంట్లో కూడా అంటే మమ్మీ షాప్కి వెళ్ళిండే. ఇంకా సర్లే జునవాడిని కూడా పట్టుకోదామని తీసుకొని జునవాడిని కూడా. ఫైనలీ ఆఫీస్కి అయితే బయలుదేరుతున్నా. యాక్చువల్లీ బండ్లు అయితే పెద్ద అయితే ఆఫీస్ దాకా అయితే వదిలేస్తున్నాడు, పెద్ద అయితే బయటికి అయితే వెళ్తుండో. చలో మనం బండి పైన ఆఫీస్ దాకా అయితే వెళ్ళిపోదాం. ఫైనలీ బ్యాక్ టు ఆఫీస్కి అయితే ఇప్పుడు వచ్చేసిన. ఇంకా ఆఫీస్ అయిపోయినాక ఈరోజు బ్లాగ్ ఏం చాలా తక్కువ రికార్డ్ అయింది. ఇంకా ఆఫీస్ అయిపోయినాక ఇంటికి వెళ్ళకపోతే కలుగుతాం. జూనో అయితే వాసన అయితే వస్తుంది. బ్రెడ్ తెచ్చినా కదా, ఇంకా వాడదని తెలిసి వాడు వాసన అయితే వస్తుండు. ఫైనలీ ఇంటికి వెళ్ళి వచ్చేసిన ఆఫీస్ నుంచి అయితే. డిన్నర్ కూడా ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. హింగీ చూసుకైతే ఈ బ్లాగ్ అయితే ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మాట్లాడదాం. అంతవరకు పీస్ అండ్ గుడ్ నైట్. బై గైస్.